మీరే నెలల నుంచి నడుపుతారు? మేము 20 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం. 20 ఏళ్ళ నుంచి. గతంలో ఎప్పుడు ఈ ఇబ్బంది ఉండలే కదా మీకు? ఇప్పుడు ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడే ఈ కాంగ్రెస్ గెలిచింది, ఇబ్బంది పాల్పడ్డాం మేము. అవునా? మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇల్లు కిరాయికి ఉన్న వాళ్ళం ఇంటి కిరాయి కట్టలేకపోతున్నాం. అన్నీ చాలా ఇబ్బంది అయిపోతున్నాయి. రోజుకు చేసి 300-400 చేసుకొని ఏం వెళ్ళేసాం, ఫైనాన్సులు కట్టలేకపోతున్నాం, బండ్ల ఈఎంఐ కట్టలేకపోతున్నాం. చాలా ఇబ్బంది పాల్పడుతున్నాం. ఆ సారు ఎందుకు ఫ్రీ బస్ పెట్టి ఎందుకు చేసిండో అని మాకు అయితే తెలియదు. చాలా ఇప్పటికైతే ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి ఓట్ వేద్దామని అనుకుంటున్నాం. బీజేపీకి డిసైడ్ అయిపోయినా? అయిపోయినాం. ఆటో వాళ్ళందరూ బీజేపీ అనుకుంటారా? కన్ఫర్మ్ అది. కానీ నేను కూడా కొంత టైం ఇస్తే ఆలోచించి ఏమైనా చేస్తుండొచ్చు. కానీ ఏం ఆలోచించారు సార్? ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆల్రెడీ అన్నం తెచ్చుకొని తిని బండ్లలో వండుకుంటున్నాం. సాయంత్రం అని ఇంటికి వెళ్ళిపోతున్నాం. 2 గంటలకు 3 గంటలకు ఒక సీరియల్ వస్తుంది. తెలుసా ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు తెలుసా? తెలుసు. ఈటల రాజేందర్కి ఓటేస్తాం. ఎందుకే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన? కాంగ్రెస్ పార్టీ అంటే గెలిచి ఇప్పుడు టీఆర్ఎస్ ఇన్ని రోజులు చేసినందుకని ఏదో మోసాలు చేస్తున్నా అన్నట్టుగా కాంగ్రెస్ గెలిపించుకుంటే కాంగ్రెస్ ఇంత మోసం చేసింది. ఓన్లీ మా ఆటోలో బతికే కొట్టేసి. ఎంత వస్తున్నారు ఇప్పుడు డైలీ? 400-500 వస్తాయి అంతే. అంతే. అంతమందికి 1000-1500 వస్తున్నాయి. 1500 మంచిగా వేసుకుంటారు. ఇప్పుడు మీకు సంవత్సరానికి 10,000 అనేగానే మొన్న 12,000 వేస్తున్నాడు. కానీ అవన్నీ మాటలు ఏమి సార్ వేస్తాను లేడు. అవి గుట్టి మాటలే అవి. అంతే. ఓకే. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? యూనియన్ ఉంటుంది మీకేమన్నా? యూనియనే ఉంది ఇక్కడ 60 ఆటోలు ఉంటారు. ఇప్పుడు మీరు యూనియన్ పోయి 60 మంది పోయి మీ ఎమ్మెల్యే గెలవపోయారు, మరి ఇట్లా ఇబ్బంది అవుతా ఉందని? కలిసినాం మంచిరెడ్డికి ఇచ్చినట్టుకి అప్పుడు కలిసినాం. కానీ ఆయన కొద్దిగా అది చేస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాము, అది చేస్తామని అన్నాడు. తిరిగితే ఇప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు ఎవరిని అడుగుతాం? ఇక డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఏ పని అడుగుతాం? ఏ పని అడగలేకపోతున్నాం. అది వచ్చేసి పశ్చిమంలా కళానగర్. 5 కిందకే కాదు? 5 కిందకే. ఓటు ఈయనే ఉందా? ఆగముందా నా అమ్మ దంద లేదు, ఏం లేదు. ఆ బస్సులు ఏడబడతాడు ఆనే ఆపుతారు. ఆ బస్ స్టాప్ అంత దూరం ఉంటే ఆటోలు ఆగకుండా మొత్తం ఆగం చేస్తారు. దంద అయితే లేదు, ఏమైతలేదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కాదన్నా, ఇప్పుడు మీరు ఎలక్షన్ల ముందే మీకు 6 గ్యారంటీలు ఉచిత బస్ అని చెప్పింది కదా, మరి ఆనాడే కాంగ్రెస్ కోటేయకపోతే అయిపోతుండే కదా. ఇక ఏం చేస్తామన్నా, ఇక గెలిచింది కానీ చూద్దాం రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తాడో చూద్దాం. ఇంకా ముందు ఇంకా చాలా టైం ఉంది కానీ అన్నీ జర సౌకర్యం అయ్యేటట్టుగా చూద్దాము. ఇంకా చూస్తున్నాం ఇంకేం చేస్తాడో అని చూస్తున్నాం. మంచిగా కావాలి, మంచిగా అయినాక మాట్లాడదామని ఆలోచన. చాలా మంది ఖరాబ్ అయిపోయారు నా ఆటోలల్లో, ఏడుస్తారు. కొందరు అయితే ఉరి పెట్టుకొని కూడా చచ్చిన వాళ్ళు ఆగమున్నారు. ఇప్పుడు డైలీ బండి ఈఎంఐ వెళ్తలేదు. నెలకి 7,000-8,000 ఈఎంఐ. ఆగమగో దందా చేయక ఇట్లా ఇంటికి పోదామని పోతున్నాయి. ఇక ఏడ చూడు బస్సులు అడ్డం వస్తున్నాయి. ఆ బస్సులలో ఆర్టీసీ వాళ్ళు మొత్తం ఆగం చేస్తారు. వెళ్ళిపో ఆపక వాళ్ళు అంతా ఆగం చేస్తారు అన్న. కేసీఆర్ ఉంటే అయిపోతుండే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా అట్లా మాట్లాడదు, ఇట్లా మాట్లాడద్దు. ప్రభుత్వం ఉన్నదే మాట్లాడాలి కదా. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కానీ ఏ పార్టీకి అనుకుంటున్నాం మరి? ఇప్పుడు ఏం చెప్తాడో ఏమో చూడాలి. ఈ సంవత్సరం చూసి ఇక చూడాలి. ఈ సంవత్సరం అయినాక ఏం చేస్తాడో చూడాలి. ఇక ఎంపీ ఎలక్షన్లకు నెల రోజుల టైమే ఉంది. ఏ పార్టీకి అనుకుంటున్నావే? నేను ఏ పార్టీకి అనుకున్నా అంటే మా వాళ్ళు ఇంట్లో నిర్ణయం చేయాలి. పెద్దోళ్ళు ఏమంటే అది అట్లా ఏమంటావు? కరెక్ట్ చెప్తున్నా, అక్కడ కొట్టకుండా ఇక్కడ కొట్టకుండా.